నమస్తే అండి. టుడే స్పెషల్ మిల్క్ పుడ్డింగ్. ముందుగా బౌల్లో 1.5 టేబుల్ స్పూన్ షుగర్, హాఫ్ కప్ వాటర్, పావు కప్పు వెనిగర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూసారా నాకు ఎలా బ్రౌన్ కలర్లోకి వచ్చిందో. ఇప్పుడు క్యారమెల్ అయ్యేంత వరకు ఉంచుకొని దాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లోకి 1.5 కప్ మిల్క్ తీసుకొని బాగా బాయిల్ చేసుకోండి. మీగడ కట్టకుండా ఇలా విస్కర్తో కలుపుకుంటూ ఉండండి. మిల్క్ బాయిల్ అవుతున్న టైంలో 2.5 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకొని దాన్ని మిల్క్లో యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోండి. విస్కర్తో కలుపుకుంటే నీట్గా వస్తుందని విస్కర్తో కలుపుకుంటున్నా. చూడండి, ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకొని మనం ముందుగా క్యారమెల్ ప్రిపేర్ వేసుకున్న బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. చూసారా థిక్గా ఎంత బాగా వచ్చిందో. నాకు వెంటనే షిఫ్ట్ చేసుకోకుండా కొంచెం కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి షిఫ్ట్ చేసుకోండి. చూడండి ఇలా థిక్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసి తీస్తే మనకి మిల్క్ పుడ్డింగ్ రెడీ అయిపోతుంది. చూడండి, నేను ఇప్పుడు ఫ్రీజ్ చేసుకొని ఓపెన్ చేస్తున్నా. బర్త్డేస్కి కేక్ కాకుండా ఇలా కూడా ప్రిపేర్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ నార్మల్గా చెక్ చేస్తున్నా. ఓకే, చూడండి ఇప్పుడు దీన్ని నేను చాక్తో ఎడ్జెస్ ఇలా ఓపెన్ చేసుకుంటున్నా. పిల్లలు ఏమైనా స్వీట్ తినాలనుకున్నా, బర్త్డేస్కి, యానివర్సరీస్కి కేక్ ప్లేస్లో దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. చూసారా, చుట్టూ ఇలా నీట్గా కట్ చేసుకొని ఓపెన్ చేసుకున్నా. రివర్స్ చేసి ఓపెన్ చేస్తున్నా. చూడండి, నౌ ఇట్స్ రెడీ. ఓపెన్. జారుతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీనిపైన కొంచెం గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నచ్చిందా మీకు? నచ్చినట్లయితే ఒక లైక్ వేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అప్కమింగ్ బర్త్డేస్ ఎవరెవరు ఉన్నాయో వాళ్ళందరికీ ఒక షేర్ కొట్టేయండి, వాళ్ళు ట్రై చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇండియన్ కిచెన్ స్టోరీస్. స్టే కనెక్ట్ విత్ మీ. Please subscribe my channel. Thank you. Bye bye.